లూకా సువార్త 18వ అధ్యాయం 39, 40, 41 వచనాలను చదువుకున్నాం. ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిదిరు గాని వాడి మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతట యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. దేవుని బిడ్డలారా, మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. యెరికో పట్టణానికి యేసు ప్రభు సమీపించినప్పుడు జరిగిన కార్యం. యెరికో పట్టణములో జరగలేదు, యెరికో పట్టణానికి సమీపించాడు. అంటే యెరికో పట్టణము అవుట్స్కట్స్లో ఉన్నాడు యేసు ప్రభు. ఉంటే ఆ యొక్క ఊరి వెలపల ఒక గుడ్డి భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. ఆ గుడ్డి భిక్షకుని జీవితంలో జరిగిన కార్యమే ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు దేవుడు ఆ గుడ్డి భిక్షకునికి కంటి చూపును ప్రసాదించాడు? లేకపోతే ఈరోజు మనం ధ్యానించేది, జీవిత పరిస్థితులు అద్భుతంగా మారాలి అంటే జీవితంలో సాతాను వివిధ రకాలైనటువంటి పరిస్థితులను మన ఎదుట ఉంచి మన జీవితాలను నిరాశ నిస్పృహ గుండా నడిపించడం సాతాను యొక్క ఉద్దేశం. మరి జీవిత పరిస్థితులు అద్భుతంగా మారాలంటే ఏం చేయాలి? అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే ఏం చేయాలి? లేకపోతే మనం బంధించబడిన పరిస్థితుల్లో మనకు దేవుని యొక్క కార్యం జరగాలంటే ఏం చేయాలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, బైబిలే చెప్తుంది గుడ్డి భిక్షకుడు. మరి ఈ గుడ్డితనమును బట్టి అతనికి భిక్షమెత్తుకునేటువంటి అధ్వాన పరిస్థితి వచ్చింది. అతని ఇంట్లో వాళ్ళందరూ ఎవరు భిక్షమెత్తుకోవడంలా, ఇతను ఒక్కడే భిక్షమెత్తుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ బ్లైండ్నెస్. అతనికి ఉండేటువంటి గుడ్డితనాన్ని బట్టి ఆ గుడ్డితనము అతని అడుక్కునే స్థాయికి దించిందండి. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు ఆ గుడ్డితనాన్ని బాగు చేశాడు. మరి ఆ గుడ్డితనాన్ని బాగు చేసిన తర్వాత వాడు తిరిగి అడుక్కునే బిజినెస్లో ఉంటాడండి? ఖచ్చితంగా ఉండడు. ఎందుకు తెలుసా? తాను ఉద్యోగం చేయాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఒకవేళ భిక్షమెత్తుకున్నాడు కాబట్టి పెళ్లి కాకుండా ఉండవచ్చు, ఇవన్నీ జరిగి ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక అద్భుతం చేశాడో అతని జీవితం పూర్తిగా మార్చబడి ఉంటుంది. ఊరి వెలపట ఉండేటువంటి వ్యక్తి ఊరిలోనికి వెళ్ళింటాడు. జీవితంలో ఆశీర్వాదాలు లేని వ్యక్తి ఆశీర్వదించబడి ఉంటాడు. జీవితంలో దీవించబడినటువంటి వ్యక్తి దేవుని ద్వారా ఖచ్చితంగా దీవించబడి ఉంటాడు. మరి ఇంత జరగడానికి గల కారణం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పాత నిబంధన అంతటిని మీరు చదివితే, ఓల్డ్ టెస్టిమెంట్ అంతటిని మీరు చదివితే 83 అద్భుతాలు ఉన్నాయండి. 83 అద్భుతాలు ఉన్నాయి. కొత్త నిబంధన మీరు చదివితే, కొత్త నిబంధన, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ మిరకల్స్ దట్ ద లార్డ్ జీసస్ ఆర్ హిస్ డిసైపుల్ హ్యావ్ డన్, వారు చేసినటువంటివి మనం చూస్తే అవి దాదాపు 80. పాత నిబంధనలేమో 83 అద్భుతాలు మనం చూస్తాం, కొత్త నిబంధనలోనేమో 80 అద్భుతాలు మనం చూస్తాం. ఎందుకు ఈ యొక్క నంబర్ ఎదుట ఉంచుతుంటున్నానంటే, పాత నిబంధనలో దేవుని యొక్క స్వభావం ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటువంటిది. క్రొత్త నిబంధనకు వస్తుండగానే యేసు ప్రభు ఏమైనా శిష్యుల ద్వారా లేకపోతే యేసు ప్రభు ద్వారా జరిగినటువంటి కార్యాలు ఏమైనా తగ్గిపోయాయి అంటే తగ్గలేదండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటున్నానంటే, నీ జీవితంలో ఏదైనా ఒక మేలు జరగాలని ఎదురు చూస్తున్నప్పుడు సాతాను తీసుకొని వచ్చేటువంటి మొట్టమొదటి తలంపు ఏంటి తెలుసా? నా జీవితంలో జరుగుతుందా? నా జీవితంలో ప్రభు చేస్తాడా? బైబిల్లో వ్రాయబడింది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో 83 అద్భుతాలు రికార్డెడ్గా ఉండేటువంటి వాటిని గురించి నేను మాట్లాడుతున్నా. క్రొత్త నిబంధనలో 80. మరి ఈ దేవుడు వెనుకడుగేలేదే అద్భుతాల విషయంలో. సాతాను మన జీవితంలో ఏమని చెప్తాడు తెలుసా? అద్భుతాలు జరగవు నీ జీవితంలో, మేలులు చేయడు ప్రభు, కార్యాలు జరగవు. ఎక్కడ జరుగుతాయి? ఇంతకాలమైంది కదా, ఏ రకంగా జరుగుతాయి అనేటువంటి భ్రమలోనికి, తలంపులోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు పాత నిబంధనలో 83, కొత్త నిబంధనలో 80 అంటే మీరు అనవచ్చు, బ్రదర్ లిమిటెడ్గానే ప్రభు చేశాడు కదా, అన్లిమిటెడ్ ఏం కాదు కదా, లిమిటెడే కదా. కాబట్టి మరి దేవుని దగ్గర అన్ని అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్ని అద్భుతాలు, ప్రతి అద్భుతము, నీ జీవితంలో జరగవలసిన ప్రతి అద్భుతాన్ని ఎదురు చూడవచ్చు. ఎందుకంటే బైబిల్లో కొన్నిటినే రాశారు, మిగిలినవన్నీ రాయాలంటే ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 25వ వచనం.
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు యేసు చేసిన కార్యములు 80 కాదు, ఇంకా అనేకములు ఉన్నవి. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలు ప్రభు చేశాడు తెలుసా? కొన్నిటినే మత్తయి, మార్కు, లూకా, యోహాను పిక్ చేసుకొని రాశారు. అన్ని రాయాలంటే ఒక పెద్ద సమస్య ఉంది. అన్ని కూర్చొని వివరంగా రాస్తే అంట ఆ పుస్తకాలు పెట్టడానికి భూలోకం సరిపోదంట. అంటే మన ఇంట్లో ర్యాకులు ఉంటాయి, మన ఇంట్లో గూడ్లు ఉంటాయి, మన ఇంట్లో షెల్ఫ్లు ఉంటాయి. ఆ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు పెడతాం. యేసు ప్రభు చేసిన అద్భుతాలు రాయాలంటే భూలోకంలో ఎన్ని షెల్ఫ్లు పెట్టినా భూలోకమే సరిపోదంట. అన్ని గొప్ప అద్భుతాలు చేశాడు. ఎందుకు నేను బాగానే చెప్తున్నానంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు. అందుకే యోబు గ్రంథంలో వ్రాయబడింది కదా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతాలు చేయవాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అది దేవుని యొక్క లక్షణం, అది దైవ లక్షణం. దేవుని బిడ్డలారా, మరి ఈ గుడ్డి భిక్షకుని జీవితంలో అసలు కంటి చూపు లేనటువంటి, అది ఒక కంటి చూపు కాదు, క్యాటరాక్ట్ కాదు వచ్చింది, కంటి చూపే లేదు. కంటి చూపు లేక అతడు భిక్షమెత్తుకునే అధ్వాన స్థితికి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు కంటి చూపును ప్రసాదించాడు. ఎందుకు ప్రసాదించాడు? ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు అంటే, దేవుని బిడ్డలారా, ఇతనిలో ఉండేటువంటి శ్రేష్టమైన ఒక లక్షణాన్ని ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు. శ్రేష్టమైన ఒక లక్షణాన్ని, ఆ లక్షణం ఏంటో మనం చూద్దాం. 39వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 39వ వచనం. ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు ఆయన్ని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. పోలీసులు కాదు గద్దించింది, యేసు ప్రభు ముందు నడుస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళు ముందు పోతున్నటువంటి వాళ్ళు. అంటే యేసు ప్రభు చుట్టూ జన సమూహాలు తండోపతండాలుగా ఉండగా, యేసు ప్రభు ముందు ఒక బ్యాచ్ ఉంది, వెనక ఒక బ్యాచ్ ఉంది. యేసు ప్రభుకు ముందు వెళుతున్నటువంటి వారు ఈ గుడ్డి భిక్షకుని కేకలు చూశారు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కదా. మనం కూడా ప్రార్థనలో మనం స్టైల్గా ప్రార్థన చేస్తున్నాం. ఎంత స్టైల్ అంటే మన ప్రార్థన మనకే వినబడదు, అంత స్టైల్గా మనం ప్రార్థన చేస్తుంటాం. ఎవరైనా గట్టిగా ప్రభువా అన్నామనుకో, ప్రార్థన గీర్తన అంతా ఆపి వాళ్ళ సైడ్ చూసాం, ఏం పోయే కాలం వచ్చింది అన్నట్టు. అట్లాగనే ఇక్కడ కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేస్తే వీళ్ళు వాళ్ళ దారిన పోవచ్చు కదా. పోరు. ఏం చేస్తున్నా అంటే వాళ్ళని గద్దించారంట. నాకు అనిపించింది, మీరేమైనా పోలీసు వాళ్ళ గద్దించడానికి కాదే, లేకపోతే మీరేమైనా శిష్యుల గద్దించడానికి కాదే, లేదు, కొంతమందికి ప్రార్థన చేసేటువంటిది చూస్తే చిర్రెక్కిపోతుంది. ఏంటి ప్రార్థన చేయడం, ఏంది ఇట్లా ప్రార్థన చేయడం? ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి బాధ అతని ప్రార్థనలో కనపడుతుందండి. జాగ్రత్తగా వినండి. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తే, హన్నా ఏం చేసిందండి, దేవుని దగ్గర కూర్చొని స్టైల్గా ప్రార్థన చేయలే, హృదయాన్ని కుమ్మరించి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తే ఏలి చూచినటువంటి ఒక సంఘటన మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చేసిన కార్యం ఏంటి తెలుసా? అందరూ గద్దిస్తూ ఉండగా, అందరూ ముందు వెళ్ళుచుండిన వారందరూ ఊరుకో, ఎందుకు అరుస్తావు, న్యూసెన్స్గా ఉంది, తలకాయ నొప్పి, అడుక్కుండేవని అడుకోవచ్చు కదా, ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తేవేంటి, నాకు ఏదో ఒకటి దయచేయండి అని అడగకుండా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేస్తావే, కొత్త డైలాగ్ వచ్చిందే, కొత్త మాటలు వచ్చాయి, గమ్మునుండు అని అంటే వాడు ఏమనుకున్నాడు తెలుసా? ఓ అమ్మ, ఇంతమంది తిడుతున్నారు కదా, ఇంతమందికి నేను ఆటంకంగా ఉన్నాను కదా, ఇంతమంది నన్ను వేరుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదా, అందరూ నన్నే చూస్తున్నారు కదా అని కామ్గా ఉండాల. అతనిలో ఉండే లక్షణం ఏంటి తెలుసా? వాడు మరి ఎక్కువగా, హల్లెలూయా, ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతాం. వాడు మరి ఎక్కువగా, ఎవరి జీవితంలో దేవుడు సమూలమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు అంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు నీవే అడ్డగా ఉంటావు. ఏంది ఇట్లా ప్రార్థన చేస్తున్నా, వద్దు మెల్లగా ప్రార్థన చేసుకుందాం, మౌనంగా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన మార్చుకుంటావు చూసావా, నీకు నీవే అడ్డం. కొంతమందికి ప్రజలు అడ్డంగా ఉంటారు, కొంతమందికి వాళ్ళ నిద్ర అడ్డంగా ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఆలోచనలు అడ్డుగా ఉంటాయి. వీటి మధ్య మరి ఎక్కువగా ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, మరి ఎక్కువ
ఎక్కువగా, అంటే నీ జీవితంలో వద్దు అన్నప్పుడు ఆగిపోక ఎక్కువగా ప్రార్థన చేస్తే, అంటే నీ ఎదుట ఒక అడ్డంకులు పెట్టినప్పుడు ఆగిపోక మరి ఎక్కువగా ప్రార్థన చేస్తే వారి జీవితంలో అద్భుతాలు ఉంటాయి. వారి జీవితంలోనే అద్భుతాలు ఉంటాయి. ఇదేనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక అద్భుతం ఆలస్యమైందని, నీ కుటుంబంలో పరిస్థితులు చక్కబడడం లేదని ప్రార్థన చేసావు, ఈరోజు ఆపేసావేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మరి ఎక్కువగా. ఈరోజు దేవుడు పలికే మాట, మన జీవితంలో మరి ఎక్కువగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని ఈరోజు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. ఎందుకు ఈ గుడ్డి భిక్షకుడు భిక్షమెత్తకుండా ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడంటే, ఒక సమూలమైన కార్యం అతని జీవితంలో జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, మరి ఎక్కువగా యేసు ప్రభు తన దగ్గర నిలబడి తన జీవితంలో ఒక అద్భుతము చేసేంత వరకు తగ్గిపోలా. ఈరోజు దేన్ని బట్టి నీ ప్రార్థన తగ్గిపోయింది? దేన్ని బట్టి నీ ప్రార్థన ఆగిపోయింది? దేన్ని బట్టి నీ ప్రార్థన కొద్దిసేపుకే పరిమితం అవుతుంది? మరి ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, మరి ఎక్కువగా నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. మరి ఎక్కువగా నిద్ర, మరి ఎక్కువగా మాటలు, మరి ఎక్కువగా సెల్ ఫోన్, మరి ఎక్కువగా ఇవి ఉంటే మన జీవితాల్లో కార్యాలు జరగవు. మరి ఎక్కువగా నీ జీవితంలో పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉండగా నాకు అనిపిస్తుంది, ఇతడు కూడా ఎందుకు అరిచాడు? అందరూ వద్దంటున్నంటే వానికి తెలుసు వాని గుడ్డితనం బాధ ఏంటో. వాళ్ళందరూ నడుచుకుంటూ పోతే వాళ్ళ కళ్ళున్నాయి, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళ కుటుంబం ఉంది. ఇతను అనుకున్నాడు, దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. ఇది నాకు చిట్ట చివరి అవకాశం యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రార్థన ఎప్పటికీ అలానే చేయాలి. ప్రార్థన సమయం వచ్చిందా, ఇది నాకు దేవుడిచ్చిన సమయం, నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. నీ ప్రక్కన ఎవరున్నారని ఆలోచించి, నీ ప్రక్కన ఉండేటువంటి పరిస్థితులను చూసి నువ్వు ఆలోచించావంటే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. నేను ఇలా ప్రార్థన చేస్తే, నేను ఇలా దేవుని అడిగితే నాకు కన్నీళ్ళు వస్తాయి ఎందుకో. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే గుడ్డ పెట్టుకొని, అడ్డు పెట్టుకొని, కనబడకుండా సీక్రెట్గా దొంగ ప్రార్థనలు చేయాలని చూస్తారు. సారీ, నీ జీవితంలో మరి ఎక్కువగా చర్చిలో నువ్వు ప్రార్థన చేయకపోతే, ఎక్కువగా గట్టిగా ప్రార్థన చేయకపోతే ఇంకా బయట ఏం చేస్తావు? ఇంట్లో ఏం చేస్తావు? ఇంట్లో పరిస్థితులు బాగుండవే. బయట ఎక్కడున్నాడు? ఊరి బయట ఉన్నాడు. ఊరి బయట కూర్చొని ఉన్నాడేమో. భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితిలో, అది ప్రార్థన స్థలం కాదు, భిక్షమెత్తుకునే స్థలం. ఆ స్థలంలో మరి ఎక్కువగా ప్రార్థన చేశాడు. ఈ దినాన ఆత్మీయంగానైనా లోక సంబంధంగానైనా ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయి, మరుసటి రోజు ఉదయాన్నే లేచి బాగా తిని మళ్ళీ నిద్రపోయి, పరీక్ష రోజు నైట్ అవుట్ చేసే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయా? ఎవరికి వస్తాయి? ఎక్కువగా చదివేటువంటి వ్యక్తులకు మంచి మార్కులు వస్తాయి. ఎక్కువగా ప్రయత్నం చేసే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదే రకంగా నీ జీవితంలో ఎక్కువగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఒక వ్యక్తిని గురించి మీ ఎదుట నేను ఉంచుతాను. ఈ వ్యక్తి పేరు చెప్తే మీకు తెలియదు, కానీ లాస్ట్లో అతని గురించి అబ్బో ఈయన అంటాం మనం. ఆయన పేరు జాన్ కౌమ్. ఆయన పేరు అదే, జాన్ కౌమ్. ఈయన సిలికాన్ వ్యాలీలో పనిచేసేవాడు. సిలికాన్ వ్యాలీ అంటే మనకు అర్థం కాదు. ఏంటంటే కంప్యూటర్స్ నేర్చుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ పనిచేసేటువంటి ఒక వ్యక్తి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి జాన్ కౌమ్, KOUM, కౌమ్, జాన్ కౌమ్. ఇతనికి ఫేస్బుక్లో అతని జ్ఞానాన్ని చూసి అతనికి ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఇంటర్వ్యూకి రావాలని చెప్పారు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అన్నిట్లో సెలెక్ట్ అయ్యాడు. కానీ ఎందుకో ఒక రౌండ్లో అతన్ని తొక్కేశారు. అతను యాక్చువల్గా సెలెక్ట్ కావాలి. అతను ఏం చేశాడు తెలుసా? ఖచ్చితంగా ఈ ఉద్యోగం నాదే, ఈ ఫేస్బుక్లో ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం నాదే అనుకొని అంత రెడీ అయిపోతుండగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనుకున్నారు, ఈ వ్యక్తి వచ్చాడంటే ఇక మనకు ఉండదు స్థానం అని. వాళ్ళు ఏం చేశారంటే అకారణంగా అతనికి ఉద్యోగం రాకుండా చేశారు. ఈయన ఏం చేశాడు తెలుసా? నా కర్మ ఇట్లా ఉందిలే అనుకోలే, బయటకు వచ్చి తన ఓన్గా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్ గురించి ఎప్పుడైతే ఫేస్బుక్ వాళ్ళు విన్నారో పరిగెత్తుకుంటూ వచ్చారు, మా కమ్ము ఈ సాఫ్ట్వేర్,
తన దగ్గర ఉండేటువంటి సాఫ్ట్వేర్ను 158 కోట్లకు ఫేస్బుక్కు అమ్మాడు. ఏమమ్మాడు తెలుసా? వాట్సాప్. మన చేతుల్లో ఉంది కదా వాట్సాప్, ఉదయం నుంచి సాయంత్రం వరకు తెగ చూస్తుంటాం కదా, దాన్ని. ఆయన ఏమనుకున్నాడంటే, మీరు నన్ను తొక్కుతారా, నా దగ్గర ఉండేటువంటి టాలెంట్ మీరు అణిచివేస్తారా? అలాగైతే మరీ ఎక్కువగా కష్టపడి ఐ విల్ డిజైన్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఈస్ బ్యాడ్లీ నీడెడ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ను కనుక్కుంటాను నేను అని కనుక్కొని, ఎక్కడ నో అని చెప్పారో వాళ్ళకే సవాలు విసిరేంత సాఫ్ట్వేర్ని రెడీ చేశాడు. 158 కోట్ల రూపాయలకు వాళ్ళకి అమ్మేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన అన్ని కోట్లు సంపాదించాడు తెలుసా? వాళ్ళు తొక్కేస్తే తొక్కబడడానికి ఇష్టపడలేదు, మరి ఎక్కువగా కష్టపడ్డాడు. కష్టపడి వీళ్ళ దాని తలదన్నేటువంటి ఒక సాఫ్ట్వేర్ని నేను డెవలప్ చేస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడు, గుడ్డి భిక్షకుని అందరూ ఏం చేశారు తెలుసా? వద్దు, నువ్వు అరవద్దు, డీసెంట్గా ఉండు, నీకేం పోయే కాలం వచ్చింది, ఇట్లా అరుస్తుంటున్నావు, మామూలుగా అడగాలి, యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అడుగు, అంతేగాని ఇట్లేంటి అరుస్తుంటున్నావు అని గద్దించారంట. బైబిల్ ఎవరైనా చెప్పలేదు, వాళ్ళు గద్దించారంట. ఆ మాట చూసినప్పుడు ఎవరండి గద్దించే? గమ్మునుండి అని చెప్పేది, రోడ్ల పైన గమ్మునుండి అని చెప్పేది ఎవరు? ఒకరికి అధికారం ఉంటుంది, పోలీసు వాళ్ళకు. వీళ్ళేం పోలీసు వాళ్ళ కాదు, యేసు ప్రభు ముందు నడుస్తున్నటువంటి వారు. కొంతమందికి మన పైన అనవసరమైన అధికారాన్ని చెలాయించాలని ఇష్టపడుతుంటారు. మనం చేసేటువంటి ప్రతి దాంట్లో తలదూర్చి సతాయించేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గర మరి ఎక్కువగా నీ జీవితము దేవుని పైన ఆధారపడాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తిని ఎదుట ఉంచుతాను. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హనన్యాను గురించి పోయిన ఆదివారం నమ్మకమైన వ్యక్తి అనేటువంటి మాటను మీ ఎదుట నేను ఉంచాను. నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు దేవుడు హనన్యాను యెరూషలేము పైన అధికారిగా చేశాడంటే, దేవుని బిడలారా, ఎందుకు హనన్యా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే, హనన్యా జీవితంలో గొప్ప దీవెనలు రావడానికి కారణం ఏంటంటే, చివరి లైన్ చెప్తుంది, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరిలాంటి భక్తి కాదు, అందరికంటే ఎక్కువ భక్తి. దేవా, నువ్వు ఎందుకు హనన్యాను యెరూషలేము పైన అధికారిగా చేశావు అంటే, హనన్యా జీవితం ఎలాంటిది తెలుసా? వాళ్ళు భక్తి ఉంది కదా, వాళ్ళలాగా నా భక్తి ఉండాలి. ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి, కొద్దిసేపు రావాలి, కొద్దిసేపు కూర్చోవాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి, అది కాదు. అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వారు. నాకు అనిపిస్తుంది, ఎప్పుడు భక్తి కలిగినావు హనన్య ఎప్పుడు భక్తి కలిగినావు? బైబిల్లో వ్రాయబడింది. 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడు ఎక్కువ భక్తి కలిగి ఉన్నాడు అంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని. ఏంటి, ఏ పరిస్థితుల్లో ఎక్కువ భక్తి కలిగి ఉంటున్నాడు? అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి బైబిలే చెప్తుంది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు బహుగా శ్రమను నింద కలుగుతుందంట, బహుగా శ్రమ గుండా వెళుతున్నారంట. ప్రతి ఒక్కరు వీరు నిందిస్తుంటున్నారంట. వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు చూసే, ఏంది వీళ్ళు ఇంత దరిద్రులు, ఎప్పుడు యుద్ధము, ఎప్పుడు చూడు మా ఇంత బాగుంటే వీళ్ళ ప్రాకారాలు పడిపోయాయి, దరిద్రులు వీళ్ళు అని నిందించేటువంటి వాళ్ళు. బైబిల్లో వ్రాయబడింది, బహుగా శ్రమను నిందను పొందుతుంటున్నారు. వాళ్ళ ప్రాకారాలు పడిపోయాయి, వాళ్ళ పట్టణం పడిపోయింది, వాళ్ళు ఇష్టపడినటువంటి దేవుని స్థలమైనటువంటి యెరూషలేము డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు మరి ఎక్కువగా దేవుని ఎదుట మన జీవితంలో ఎక్కువ ఎప్పుడు భక్తి ఉంటుంది తెలుసా? పెళ్లి రోజు, బర్త్డే రోజు, డిసెంబర్ 31వ తారీఖున, పరీక్షలప్పుడు, ఒక రిపోర్ట్ ఏదైనా వచ్చే అప్పుడు అబ్బో ఎక్కడ లేని భక్తి ఉంటుంది మనకు. ఎందుకు? అది అలాంటి భక్తి ఉండాల్సిన సమయం. ఇతడంట బహుగా శ్రమ నింద, ఒకవైపు శ్రమ ఉంది, ఒకవైపు నింద ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్లో చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను
అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అగ్ని చేత కాల్చబడిన పరిస్థితులు ఉన్నాయి, అంటే అగ్నితో దహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల మధ్య బైబిల్లో వ్రాయబడింది, హనన్య అందరికంటే ఎక్కువగా భక్తి ఎప్పుడు ఉండాలి తెలుసా? మ్యారేజ్ డే, బర్త్డే కాదు, అప్పుడు కాదు. నీ ఎదుట శ్రమ, నీ ఎదుట ఒక నింద, నీ ఎదుట ఒక అనానుకూల పరిస్థితి, కాల్చబడిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. అందరికంటే, బైబిల్లో వ్రాయబడింది, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని బిడ్డలారా, మన భక్తి ఎట్లా ఉంటుందంటే, మనుషుల ఎదుట, అమ్మ చర్చికి ఈరోజు వస్తారు కదా, ఈరోజు నేను చాలా భక్తిగా ఉండాలి. ఈరోజు నేను ఎవరిని గురించి చెప్పడంలా, మామూలుగా చెప్తున్నా. ఈరోజు బైబిల్ చదవాలన్నా కొంచెం భక్తిగా కనపడాలి, ప్రార్థన చేయాలన్నా కొంచెం భక్తిగా, పాటలు పాడాలన్నా భక్తిగా, ఇంకా నా విషయమే చెప్తాం. వాక్యం చెప్పాలన్నా ఇంకా భక్తిగా కనపడాలి. నేను కాదు, మనుషుల ఎదుట కాదు భక్తి కనపడాల్సింది, దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని ఎదుట అంటే ప్రతి సందర్భంలో దేవుని తన ఎదుట ఉంచుకొని, అమ్మో దేవుడు నన్ను గమనిస్తుంటున్నాడు, వాళ్ళు ఎట్లయినా ఉన్ని, నాకు ఒక శ్రమ రాని, ఒక నింద రాని, ఐ విల్ నాట్ లీవ్ మై పైటీ, నా యొక్క భక్తి జీవితాన్ని నేను విడిచిపెట్టను. మరి ఎక్కువగా ఈరోజు ఒక ప్రశ్న దేవుడు మనకు వేయాలని కోరుతున్నాడు. నీ జీవితంలో ఒక నింద, ఒక శ్రమ, ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని ఎదుట ఎక్కువ భక్తి ఉందా, తగ్గిపోయిన భక్తా? కొన్ని సందర్భాల్లో మన భక్తి ఏ రకంగా ఉంటుంది తెలుసా? థర్మామీటర్ లాగా ఉంటుంది. అంత బాగుందా, అబ్బో పెరిగిపోతుంది టెంపరేచర్, అట్లా ఏం కొంచెం తేడా వచ్చినా ఆ నుంచి పడిపోతుంది, దమ్మని పడిపోతుంది. అది కాదు, శ్రమ, నింద, కాల్చబడినటువంటి యెరూషలేము ఉండగా మరి ఎక్కువగా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ భక్తి ఏ రకంగా ఉంది? సందర్భాన్ని బట్టా, అవకాశాన్ని బట్టా, అన్ని అనుకూలతలు ఉన్నందుక కాదు. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా హనన్య లాగాను ఉండాలి. హనన్య ఎదుట ప్రాకారము కాల్చబడింది, యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి, యెరూషలేం ప్రాకారం పడద్రోయబడింది. శ్రమ, నింద వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు హనన్య మరి ఎక్కువగా. ఈరోజు నీ ప్రార్థన, నీ భక్తి జీవితం ఏ రకంగా ఉంది? తగ్గిపోతుందా? ఏదో బేస్తవారం రోజు భక్తి ఎక్కువ, ఆదివారం రోజు భక్తి ఎక్కువ, మిగతా రోజులంతా పడిపోయిన భక్త, దేవుని ఎదుట భయభక్తులు లేకుండా ఉన్నామా? బైబిల్ చెప్తుంది అందరికంటే ఎక్కువ. అబ్బా, ఎంత ఛాలెంజింగ్ వర్స్ అండి. నాకు అనిపించింది ఇది క్రైస్తవ జీవితం అంటే. చర్చికి ఎంతమంది వస్తారో అందరికంటే ఎక్కువ భక్తి నాకు ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. చర్చికి వచ్చే వారి భక్తి ఎదుట నా భక్తి తగ్గిపోయిన భక్తిగా ఉండకూడదు. నా బంధువుల భక్తి ఎదుట కంటే నా భక్తి తగ్గిపోవడానికి వీల్లేదు. అది హనన్యాలో ఉండేటువంటి కోరిక. దేవుడు చూచాడు హనన్య, అందరికంటే అనానుకూల పరిస్థితుల్లో నా ఎదుట భయభక్తులు కలిగి ఉన్నావు కదా, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నావు కదా, కాబట్టి యెరూషలేము పైన అధికారం ఎప్పుడు వస్తుందండి? రాజకీయం ఉంటే. అధికారం ఎప్పుడు వస్తుంది? డబ్బు ఉంటే. అధికారం ఎప్పుడు వస్తుంది? నీ ఉద్యోగం పొందితే. అధికారం ఎప్పుడు వస్తుంది? నీ వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే. హనన్య, ఏముంది నీ దగ్గర? అనని అంటాడు, ఈ 4 నా దగ్గర లేవు, కానీ అందరికంటే ఎక్కువ. దేవుడు హనన్యాను దీవించడానికి కారణం ఏంటంటే, అన్ని అడ్డంకులు ఉన్నాయి భక్తి జీవితానికి, వాటి మధ్య మరి ఎక్కువగా. గుడ్డి భిక్షకుడా, దేవుడు నిన్ను ఎందుకు తాకాడు? నీకెందుకు కంటి చూపును ప్రసాదించాడు? అందరూ గద్దిస్తూ ఉండగా మరి ఎక్కువగా దేవుని అడగడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన భక్తి ఆసిలేషన్ అయ్యేటువంటి భక్తి, అటు ఇటు కొట్టుకొని పోతున్నామా? ఒకరోజు దేవుని దగ్గర భక్తి ఉంటుంది, మరొక రోజు మళ్ళీ లోకం, మళ్ళీ ఒక రోజు భక్తి దేవుని దగ్గర, మళ్ళీ లోకం. ఇదేనా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు నా కొరకైన హనన్య కాగలవా? హనన్య అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు. రెండవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెల పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
ఆయన మధ్యలో ఉంటది, యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమించు సిమోను కాదు చెప్పింది, ఎక్కువగా ప్రేమించుచున్నావా సిమోను? దేవుడు ఈ ప్రశ్న ఈరోజు అడుగుతుంటున్నాను. నేను ఎక్కువగా మీకోసం ప్రేమించి నా ప్రాణం పెట్టానే, మీరు నన్ను ఏ రకంగా ప్రేమిస్తున్నారు? అప్పుడప్పుడా, బుద్ధి పుట్టినప్పుడా? బైబిల్లో వ్రాయబడింది. పేతురును డైరెక్ట్గా అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నాకు అనిపిస్తుంది, ప్రభువా నిన్ను ప్రేమించే కదా ఆ దినాన గలిలయ సముద్రం దగ్గర దోనెను, వలలను, అన్ని చేపలను కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. అవును, అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది. దేవుని దగ్గర మనం రెండు రకాలుగా కనపడతామండి, రెండు రకాలుగా. పేతురు అదే పరిస్థితి. తన జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు, అబ్బో దేవుని ఎంత ప్రేమించాడంటే, వలల కంటే, చేపల కంటే, దోనె కంటే, తనతో పాలివారుగా ఉండే వారి కంటే ఎక్కువగా దేవుని ప్రేమించి దేవుని వెంబడించాడు. కానీ తన జీవితంలో ఒక కొరత వచ్చినప్పుడు, ఒక కొదువ వచ్చినప్పుడు దేవుడు కనపడ్డంలా, పరిస్థితులు మారిపోయాయి, తలుపులు కిటికీలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఒక తీర్మానం వచ్చింది, నేను చేపలు పట్టబోదును. యేసుప్రభు అన్నాడు, పేతురు నిన్ను చేపలు పట్టే వ్యక్తిగా నేను ఉంచను, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటే, ఈ పేతురు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మనుషులు పట్టే జాలరి తన వద్దు, నాకు నేను తిరిగి చేపలే పడతాను. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? గొప్ప దేవానికి వందనాలు. ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయ. ఇప్పుడు నా ప్రార్థనతో నేనేం అడుగుతానో దానితో మీరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడే గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయ, హల్లెలూయ. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, టీవీలో వాక్యం వినేటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రార్థనతో ఏకీభవించండి. హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన ప్రారంభిస్తాం. స్తోత్రము తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాం నాయన. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. గుడ్డి భిక్షకుని దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం ఎక్కువగా అవును దేవా, మా జీవితాల్లో ఏది ఎక్కువగా ఉండాలో అది తగ్గిపోయింది ప్రభా. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, ఎక్కడ మా జీవితాల్లో ఎక్కువగా ఉండవలసినటువంటి తండ్రి ప్రభు భక్తి అయినా, నిన్ను ప్రేమించడమైనా, కనిపెట్టడమైనా తగ్గిపోయిందోనైనా, నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఇప్పుడు అడుగుతున్నా ప్రభా, మా జీవితాల్లో తండ్రి అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించుదుముగాక. అందరికంటే ఎక్కువగా పోటీ పడాలి ప్రభా మేము భక్తి జీవితంలో. అలాంటి కృప మాకు కలుగునుగాక. మీరే మమ్మల్ని దర్శించి దీవించి తండ్రి మమ్మల్ని అన్ని రకాలుగా తలగానే ఉంచి మహిమను పొందుమని, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం
7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.